Hello friends, welcome to RSB Education. Today's topic is trigonometry. Trigonometry గురించి తెలుసుకుందాం. What is trigonometry? అసలు trigonometry అంటే ఏమిటి? Trigonometry is derived from two Greek words, trigonon and metron. సో ట్రిగోనన్ అండ్ మెట్రాన్ అనే రెండు పదాల నుంచి త్రికోణమితి అనే పదం వచ్చింది. సో ట్రిగోనన్ అంటే మూడు కోణాలు, మెట్రాన్ అంటే వాటిని కొలవడం. సో ట్రిగోనన్, మెట్రాన్, త్రీ యాంగిల్స్ మెజర్మెంట్. సో మూడు కోణాలని కొలవడమే త్రికోణమితి. సో ఆ పేరులోనే ఉంది త్రికోణమితి, మూడు కోణాలను కొలవడం. దాని గురించి చెప్పేదే త్రికోణమితి. మూడు కోణాలు ఎక్కడుంటాయి? ఇన్ ఏ ట్రయాంగిల్. ఒక త్రిభుజంలో మూడు కోణాలు ఉంటాయి. ఆ మూడు కోణాలు ఉండే త్రిభుజం గురించి ఈ త్రికోణమితి తెలియజేస్తుంది. సో ద స్టడీ ఆఫ్ ట్రయాంగిల్స్, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద యాంగిల్స్ అండ్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఒక త్రిభుజంలోని కోణాలకు భుజాలకు మధ్య సంబంధాన్ని గురించి తెలియజేసేదే త్రికోణమితి. సో త్రిభుజాల్లో చాలా రకాలు ఉన్నాయి. సో మనం ఏ త్రిభుజం గురించి అయినా ఈ త్రికోణమితిలో చర్చించవచ్చు. కానీ ప్రత్యేకంగా పర్టిక్యులర్లీ we learn about the right angled triangle. ఒక లంబకోణ త్రిభుజం గురించి మాత్రం మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. అసలు లంబకోణ త్రిభుజం అంటే ఏంటి? వాట్ ఈజ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్? సో రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటే ద ట్రయాంగిల్ ఇన్ విచ్ వన్ యాంగిల్ ఈజ్ 90 degrees. ఒక త్రిభుజంలో ఒక కోణము లంబకోణం అయితే దానిని లంబకోణ త్రిభుజము అంటారు. ద ట్రయాంగిల్ ఇన్ విచ్ వన్ యాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఇన్ దిస్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ దీస్ సైడ్స్ హ్యావ్ స్పెషల్ నేమ్స్. సో ఈ సైడ్స్కి కొంచెం ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఈ 90 degreesకి ఎదురుగా ఉండే భుజము, ద సైడ్ ఆపోజిట్ టు ది రైట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ హైపోటెన్యూస్. దీన్ని కర్ణము అంటారు. దీన్ని భూమి అని ఆర్ ద బేస్, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ హైట్, ఎత్తు అని అంటారు. హైపోటెన్యూస్, బేస్ అండ్ ద హైట్. కర్ణము, భూమి మరియు ఎత్తు. ఈ లంబకోణ త్రిభుజం అని మనం మాట్లాడుకోగానే మనకు సిద్ధాంతం మనకు ఫ్లాష్ లాగా వెలుగుతుంది. సో ఇమీడియట్లీ ఏ థీరం ఫ్లాషెస్ ఇన్ అవర్ మైండ్. వాట్ ఈస్ దట్? ఎస్, దట్ ఈస్ పైథాగరస్ థీరం, పైథాగరస్ సిద్ధాంతం. ఆ పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఆ త్రిభుజం గురించి పైథాగరస్ ఏం చెప్పాడు తెలుసుకుందాం. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము యొక్క వర్గము మిగతా రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అవుతుంది. అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇన్ అ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ the square of the hypotenuse is equal to the sum of the squares of the other two sides. So hypotenuse square, I am writing hypotenuse as h. Hypotenuse square is equal to side square plus side square. So the relation between the hypotenuse and the remaining sides tells about Pythagoras theorem. Okay, ఈ లంబకోణ త్రిభుజంలో BCని A అని, ఏసీని బి అని, ఏబిని సి అని అనుకుంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అవుతుంది. లేదా ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ మూడు భుజాలలో మీకు ఏవైనా రెండు భుజాలు తెలిస్తే మూడవ భుజాన్ని పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి కనుక్కోవచ్చు. ఎలానో తెలుసుకుందాం. ముందుగా ఒక ట్రయాంగిల్లో, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది 3 యూనిట్స్, ఇది 4 యూనిట్స్ అనుకుందాం. అప్పుడు ఇది ఎంత అవుతుంది? భూమి 4 యూనిట్లు, ఎత్తు 3 యూనిట్లు అయినా కర్ణము యొక్క విలువ ఎంత? ఇఫ్ ద బేస్ ఈజ్ 4 centimeters and the height is 3 centimeters, what is the measurement of the hypotenuse? So according to the Pythagoras theorem, కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్.
3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 3 స్క్వేర్ ఈజ్ 9, 4 స్క్వేర్ ఈజ్ 16, 16 plus 9 is equal to 25. So x square is equal to 25. Therefore x is equal to 5 units. So కర్ణము 5 యూనిట్లు ఉంటుంది. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లంబకోణ త్రిభుజంలో ఇన్ దిస్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ద హైపోటెన్యూస్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్. కర్ణము అనేది పొడవైన భుజము. ఓకే, ఇప్పుడు 3, 4, దిస్ ఈజ్ 5. సో 5 ఈజ్ గ్రేటర్ దెన్ 3 and 4. సో ఆల్వేస్ హైపోటెన్యూస్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్. సో కర్ణము అనేది అన్నిటికన్నా పెద్ద భుజము. ఇప్పుడు 3, 4, 5 ఇది భూమి, ఇది ఎత్తు, లేదా ఇది భూమి, ఇది ఎత్తు కావచ్చు. కర్ణము మాత్రం మారదు. సో 3, 4, 5 ఇట్లా ఉండే ఈ త్రికాన్ని పైథాగరస్ త్రికాలు అంటారు. పైథాగరస్ త్రికము లేదా పైథాగరియన్ ట్రిప్లెట్. పైథాగరియన్ ట్రిప్లెట్ ఇలాంటివే ఇంకా కొన్ని ఉన్నాయి మనకు. 3, 4, 5 అలాగే 5, 12, 13, 7, 24, 25, 8, 15, 17 వీటిని పైథాగరస్ త్రికాలు అంటారు లేదా పైథాగరియన్ ట్రిప్లెట్ అంటారు. ఇందులో రెండు భుజాలు 5 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్ అయితే ఆ కర్ణము యొక్క విలువ 13 అవుతుంది. ఇక్కడ 7, 24 ఉంటే కర్ణము యొక్క విలువ 25 అవుతుంది. ఇఫ్ 2 sides are 8 and 15 then the length of the hypotenuse is 17 units. So 5, 12, 13, 7, 24, 25, 8, 15, 17. So these triplets always come together. ఇవన్నీ కలిసి కట్టుగా వస్తాయి. 5, 12, 13, 7, 24, 25, 8, 15, 17 ఇలాంటివే. ఇవే కాకుండా అండ్ వాట్ వీ హ్యావ్ టేకెన్ ఇయర్ 3, 4, 5 వీటి గుణిజాలు కూడా, వీటి మల్టిపుల్స్ కూడా. సపోజ్ యు మల్టిప్లై 3, 4, 5 by 2 అంటే 2 into 3 6, 2 into 4 8, 2 into 5 10 అలాగే 2 5s are 10, 2 12s are 24, 2 13s are 26. Or you can multiply this by 3, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15. All these are also Pythagorean triplets. వీటన్నిటిని కూడా పైథాగరస్ త్రికాలు అని అనవచ్చు. ఇప్పుడు ఈ త్రిభుజంలోని భుజాల మధ్య నిష్పత్తులను త్రికోణమితీయ నిష్పత్తులు అంటారు. ఒక లంబకోణ త్రిభుజంలోని భుజాల నిష్పత్తులను త్రికోణమితీయ నిష్పత్తులు అంటారు. ఇట్లాంటి ట్రిగానోమెట్రిక్ రేషియోస్, బేసిక్ ట్రిగానోమెట్రిక్ రేషియోస్ మనకు ముఖ్యంగా 3 ఉన్నాయి. సో ఫస్ట్ ట్రిగానోమెట్రిక్ రేషియోస్ ఆర్ సైన్, SINE సైన్, బట్ వీ రైట్ ఇట్ యాజ్ SIN సైన్. నెక్స్ట్ కోసైన్, COSINE cosine, but in short we write it as cos. SINE సైన్ ని సైన్ అని రాస్తాము. ఈ COSINE cosine ని కాస్ అని రాస్తాము. టాంజెంట్ ని టాన్ అని రాస్తాము. సో ఈ 3 త్రికోణమితీయ నిష్పత్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక లంబకోణ త్రిభుజంలో ఇది ఒక యాంగిల్ టీటా అనుకుందాం లేదా A అనుకుందాం. ABC, ఇక్కడ AC అనేది కర్ణము, ఇక్కడ B లంబకోణం, B is a right angle. Now for this theta, this is called the opposite side. The side opposite to this particular angle theta is opposite side. ఎదుటి భుజము అంటాము. అలాగే ఈ భుజాన్ని టీటాకు adjacent side అంటాము. That is ఆసన్న భుజము. ఎదుటి భుజము, ఆసన్న భుజము, and this is hypotenuse. This is opposite side and this is adjacent side. టీటాకు ఇది ఎదుటి భుజము, ఇది ఆసన్న భుజము, ఇది కర్ణము. This is opposite side to theta, this is adjacent side to theta, and this is hypotenuse. Now when you define sin theta, or this is also called as sin A, but I am talking about sin theta. Sin theta is defined as opposite side by hypotenuse. ఎదుటి భుజము by కర్ణము. What is opposite side to this theta here? Opposite side is BC by hypotenuse. కర్ణము ఏంటి ఇక్కడ? Hypotenuse is AC. Now cos theta. Cos theta is defined as adjacent side by hypotenuse. Adjacent side by hypotenuse. ఆసన్న భుజము by కర్ణము. ఇక్కడ adjacent side ఏంటి? AB
by కర్ణము AC. Hypotenuse is AC. Then tan theta. Tan theta can be defined as opposite side by adjacent side. ఎదుటి భుజము by ఆసన్న భుజము. What is opposite side here? BC by ఆసన్న భుజము. Adjacent side is AB. Tan theta is equal to BC by AB. Tan theta also can be written as sin theta by cos theta. Sin theta by cos theta. If you divide this by this, BC by AC by AB by AC, AC gets cancelled, you will be having BC by AB. So tan theta ni sin theta by cos theta అని కూడా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఇవి బేసిక్గా మూడు ముఖ్యమైన త్రికోణమితీయ నిష్పత్తులు. మనకి ఇంకొక మూడు ఉన్నాయి. We have another three. Those are nothing but the reciprocals of these three ratios. ఈ మూడు నిష్పత్తుల యొక్క విలోమ నిష్పత్తులు. వాటిని ఎలా డిఫైన్ చేస్తామో చూద్దాం. కొసీకెంట్ థీటా, సైన్ థీటా యొక్క రెసిప్రోకల్ కొసీకెంట్ థీటా. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 1 by sin theta. Cosecant theta is 1 by sin theta. That is opposite. That is AC by BC. కర్ణము by ఎదుటి భుజము. Hypotenuse by opposite side. And next reciprocal of cos theta. 1 by cos theta is equal to secant theta. Cosecant, secant. In short we write it as secant theta. Sec theta. అది hypotenuse by adjacent side. కర్ణము బై ఆసన్న భుజము. దీనికి విలోమము AC బై AB. ఇంకా లాస్ట్ మిగిలింది tan theta యొక్క ఇన్వర్స్. దట్ ఈస్ 1 by tan theta. It is defined as cot theta. Cotangent. We write it as cot theta. అది BC by AB కి విలోమము AB by BC. ఆసన్న భుజము బై ఎదుటి భుజము. adjacent side by opposite side. And cot theta also can be written as cos theta by sin theta. ఎందుకు ఇక్కడ tan theta ని sin theta by cos theta అన్నాం. మరి దీనికి విలోమం ఏంటి? cot theta. cot theta ని ఏమని రాసుకోవచ్చు? cos theta by sin theta. ఇలా ఈ త్రికోణమితీయ నిష్పత్తుల గురించి దీస్ ఆర్ 6 ఇంపార్టెంట్ ట్రిగానోమెట్రిక్ రేషియోస్. మనము కొసీకెంట్ థీటాని సైన్ థీటా యొక్క విలోమం అన్నాము. కొసీకెంట్ థీటా ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ 1 by sin theta. అప్పుడు వాట్ కెన్ యూ రైట్ ఫ్రమ్ దిస్? 1 by sin theta is equal to cosecant theta. If you send sin theta to the other side, sin theta into cosecant theta is equal to 1. అలాగే secant theta into cos theta ఈ రెండు విలోమాలు కాబట్టి cos theta into secant theta is equal to 1. అలాగే tan theta cot theta కూడా విలోమాలు కాబట్టి tan theta into cot theta is also 1. These are also called as trigonometric identities. We can use them like this. Sin theta into cosecant theta is equal to 1. Cos theta into secant theta is equal to 1. Tan theta into cot theta is equal to 1. సో ఇప్పుడు ఈ నిష్పత్తులను ఉపయోగించి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం మనం. ఫస్ట్ ప్రాబ్లం, sin x is equal to 4 by 5 అయితే tan x by cot x విలువ ఎంత? If sin x is equal to 4 by 5, what is the value of tan x by cot x? ఇది సింపుల్గా ఎలా చేయాలి? Take a right angle triangle. Let us say this is angle x because it is sin x. Sin x is equal to, how a sin is defined? Sin ఎలా డిఫైన్ చేసాం మనము? ఎదుటి భుజము బై కర్ణము, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇది ఆపోజిట్ సైడ్, x కి ఆపోజిట్ సైడ్ 4 అండ్ కర్ణము 5. సో యు నో దట్ వెన్ 4, 5 ఆర్ దేర్, ద మిస్సింగ్ ఇన్ ద ట్రిప్లెట్ ఈస్ 3. ఆ పైథాగరస్ త్రికాల్లో మిస్ అయిన నెంబర్ 3. ఇక్కడ 4, 5 ఉన్నప్పుడు ఇక్కడ 3 వస్తుంది. పైథాగరియన్ త్రికాల వల్ల ఉపయోగం ఇదే. 4, 5 వచ్చినప్పుడు మనం 3 అని రాసుకోవచ్చు. కానీ ఈ హైపోటెన్యూస్ ఎప్పుడు 5 ఉండాలి. ఇక్కడ 5 ఉండి ఇక్కడ 4, 3, ఇది 3, 4 చేంజ్ అవ్వచ్చు. బట్ ఈ 5 మాత్రం చేంజ్ కావద్దు. అలాంటప్పుడు ఈ రెండిట్లలో ఏదో ఒకటి మిస్ అయినప్పుడు మనం ఒకటి రాసుకోవచ్చు. సో ఇది 3. ఇప్పుడు ఇక్కడ మనం బ్లైండ్గా రాసేసుకోవచ్చు ఇది 3 అని చెప్పేసి. నౌ sin x is equal to 4 by 5. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ నౌ? tan x by cot x. tan x. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటి? tan x by cot x. వాట్ ఈస్ tan x? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్.
ఎదుటి భుజము బై ఆసన్న భుజము, దట్ ఈస్ 4/3. Cot x is adjacent side by opposite side. ఆసన్న భుజము బై ఎదుటి భుజము, అది 3/4 అవుతుంది. 4/3/3/4 is nothing but 4/3 whole square. So that is 4 4s are 16/9 is the answer. So the option is option D, option 4. Next problem. 4 sin theta minus 3 cos theta is equal to 0 అయితే secant theta cosecant theta వాల్యూ ఎంత? దాని విలువ ఎంత? If 4 sin theta minus 3 cos theta is equal to 0, then what is the value of secant theta into cosecant theta? From this what you can say, 4 sin theta minus 3 cos theta is equal to 0, then you can write this as 4 sin theta is equal to 3 cos theta. And if you send cos theta to this side, sin theta by cos theta is equal to 3/4. So just transpose the terms. Sin theta by cos theta is tan theta is equal to 3/4. Now you know the tan theta. So immediately you draw a right angle triangle. So assume this as theta. Tan theta is defined as opposite side by adjacent side. ఎదుటి భుజము బై ఆసన్న భుజము. సో ఎదుటి భుజం ఎంత? 3, ఆసన్న భుజం ఎంత? 4. సో 3 4 ఉన్నప్పుడు కర్ణం ఎంత ఉంటుంది? 5. వెరీ గుడ్. సో 3 4 అండ్ 5. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? సీకెంట్ థీటా ఇంటూ కొసీకెంట్ థీటా. సీకెంట్ థీటా ఎలా నిర్వచించబడింది? సీకెంట్ థీటా ఇస్ డిఫైన్డ్ యాజ్ కర్ణము బై ఆసన్న భుజము. ఓకే, హైపోటెన్యూస్ బై adjacent side. What is the hypotenuse here? 5 by adjacent side 4 into cosecant theta, hypotenuse by opposite side, that is 5/3, that is equal to 25/12. 25/12. Option 2 is the answer. Actually I am doing many steps, but if you avoid these steps you can do it in 2 seconds. Okay, next problem. Cot A is equal to 12/5 అయితే sin A plus cos A ఇంటూ cosecant A విలువ ఎంత? ఇక్కడ ఇచ్చింది ఏంటి? cot A is equal to 12/15. ఒక నిష్పత్తి ఇచ్చారు, ఇక్కడ ఒక త్రికోణమితీయ నిష్పత్తి ఇచ్చారు. సో ఇమీడియట్గా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? cot A. హౌ cot is defined? adjacent side by opposite side. What is adjacent side now? It is 12. And what is the opposite side? It is 5. 12 and 5. And already I told you about Pythagorean triplets, 5, 12 and 13. So when these two are there, the third side, the hypotenuse is 13. సో ఈ మూడిట్లలో ఈ రెండు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మూడో వాల్యూ కర్ణం ఏమవుతుంది? 13 అవుతుంది. సో ఇప్పుడు cot A is equal to 12/5. మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటి? sin A ప్లస్ cos A ఇంటూ cosecant A వాల్యూ మనం కనుక్కోవాలి. sin A plus cos A into cosecant A. sin A వాల్యూ ఏంటి? sin A is opposite side by hypotenuse, that is 5/13 plus cos A adjacent side by hypotenuse, that is 12/13 into cosecant A. cosecant A అంటే sin A కి రెసిప్రోకల్ కాబట్టి 13/5 అని ఇక్కడ రాసుకోవచ్చు. 5 plus 12 17/13 into 13/5. So the answer is 13 gets cancelled here, 17/5. So the answer is 2. Next problem. It is very simple one. Fill in the blanks. Sin A is equal to dash into cos A. So let it be some k. Let us assume that. So send cos A to this side. A cos A need to పంపిస్తే sin A by cos A is equal to k. So sin A by cos A అంటే ఎంత అండి? tan A, that is equal to k. So k విలువ ఎంత? tan A. So fill in the blanks. ఆ ఖాళీలో ఏం రాయొచ్చు మనం? tan A. So the option is 2. cos theta is equal to 4/5 అయితే secant theta plus cosecant theta విలువ ఎంత? If cos theta is equal to 4/5, then what is the value of secant theta plus cosecant theta? So here we have one trigonometric ratio. So immediately you have to draw a triangle. So assume this as theta, దాని theta అనుకోండి. cos theta ఎలా నిర్వచించబడింది? How it is defined? adjacent side by hypotenuse.
సో 4/5 ఆసన్న భుజము బై కర్ణము. And we know that when 4 and 5 are there, what is the missing letter in the Pythagorean triplet? 4, 5 ఉన్నప్పుడు ఆ పైథాగరియన్ త్రికాల్లో మిస్ అయిన నెంబర్ ఏంటండి? ఎస్, దట్ ఈస్ 3. సో ఇక్కడ 3 రాసుకోండి. సో ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ 3 భుజాలు ఇక్కడ ఉన్నాయి. మనం ట్రిగానోమెట్రిక్ రేషియోని నిర్వచించవచ్చు. సీకెంట్ థీటా, సో కాస్ థీటాకి రెసిప్రోకల్ 4/5 అంటే ఇదేమవుతుందండి 5/4. కొసీకెంట్ థీటా ఎదుటి భుజము బై కర్ణము అనేది సైన్ థీటా, దానికి రెసిప్రోకల్ ఏంటి కర్ణము బై ఎదుటి భుజము, కర్ణము 5 ఎదుటి భుజము 3. సో మనం సింప్లిఫై చేస్తే 15 + 20 దట్ ఈస్ 35/12. ద ఆప్షన్ ఈస్ 3. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2/3 అయితే సీకెంట్ థీటా మరియు కాట్ థీటా యొక్క విలువను కనుగొనము. ఇఫ్ సైన్ థీటా ఈజ్ 2/3, సో 1 ట్రిగానోమెట్రిక్ రేషియో దే హ్యావ్ గివెన్. So write down the right angle triangle. Sin theta, how it is defined? Opposite side by hypotenuse. So ఎదుటి భుజము బై కర్ణము. సో ఇది ఎదుటి భుజము, ఇది థీటా అనుకోండి, ఎదుటి భుజము బై కర్ణము. సో దీస్ ఆర్ నాట్ పైథాగరియన్ ట్రిప్లెట్స్, ఇవి పైథాగరస్ త్రికాలు కావు. సో అలాంటప్పుడు మనకి ఆసన్న భుజం యొక్క విలువ ఏంటో కనుక్కుందాం. లెట్ ఇట్ బి k అనుకుందాం దాన్ని. సో వి నో దట్ k² + 2² is equal to 3². 3² is equal to 9. 2² is 4. If you send 4 to the other side, 9 - 4 that is 5. So it is k². If you send the square to the other side, it will become √5. So what is k value here? It is √5. సో ఆసన్న భుజం యొక్క విలువ √5 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? సీకెంట్ థీటా మరియు కాట్ థీటా. సీకెంట్ థీటాని ఎలా డిఫైన్ చేసాం మనము? సీకెంట్ థీటా కర్ణము బై ఆసన్న భుజము. కర్ణము ఏంటి 3, ఆసన్న భుజము √5. కాట్ థీటా ఆసన్న భుజము బై ఎదుటి భుజము, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. వాట్ ఈస్ ద అడ్జసెంట్ సైడ్ హియర్? √5 బై ఆపోజిట్ సైడ్ ఈజ్ 2. సో సీకెంట్ థీటా యొక్క విలువ 3/√5 అండ్ కాట్ థీటా యొక్క విలువ √5/2. నెక్స్ట్ క్వశ్చన్. sin x is equal to 4/5 అయితే secant x by sin x విలువ ఎంత? sin x is equal to 4/5. Then find the value of secant x by sin x. Secant x by sin x. So draw the triangle. So assume this as x. So 4/5 ఎదుటి భుజము బై కర్ణము, ఇది ఎదుటి భుజము, ఇది కర్ణము. సో పైథాగరియన్ ట్రిప్లెట్స్లో 4, 5 ఉన్నాయి, మిస్ అయింది ఏంటండి 3. సో ఇక్కడ మనం సింప్లిఫై చేయాల్సింది ఏం అవసరం లేదు. ఒకసారి మీరు పైథాగరియన్ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకుంటే ఇది చాలా ఈజీ. ఇప్పుడు సీకెంట్ ఎక్స్ అంటే ఏంటి? కర్ణము బై ఆసన్న భుజము, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్, దట్ ఈస్ 5 అడ్జసెంట్ సైడ్ ఎంత 3 అండ్ సైన్ ఎక్స్ ఏంటి ఆల్రెడీ ఇచ్చారు ఇక్కడ మనకి 4/5. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 5/3 into 5/4, that is 25/12. So option 4. Next question. మూల్యాంకనం చేయండి. ఎవాల్యుయేట్ sin theta by cos theta into cot theta by cosec theta. sin theta by cos theta into cot theta by cosec theta. సో ఇక్కడ cot theta ని ఏమని రాసుకోవచ్చండి మనం? లేదా sin theta by cos theta ని ఏమని రాసుకోవచ్చు? దట్ ఈస్ ఈక్వల్ టు tan theta. వి నో దట్. సో ఇక్కడ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ sin theta by cos theta is tan theta into cot theta by cosecant theta. What is tan theta into cot theta? దే ఆర్ రెసిప్రోకల్స్. అవి రెండు ఒకదానికొకటి విలోమాలు. అప్పుడు వాటి వాల్యూ ఎంత అవుతుంది? దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో tan theta into cot theta is equal to 1. సో 1/cosecant theta. cosecant theta యొక్క విలోమం ఏంటి? వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ cosecant theta? దట్ ఈస్ sin theta. సో ద ఆన్సర్ ఈస్ sin theta, ఆప్షన్ 2. sin x is equal to 4/5 అయితే cosecant x plus cot x యొక్క విలువ ఎంత? సో sin x is equal to 4/5. Then find the value of cosecant x plus cot x. మనం దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు, sin x అనుకుందాం. ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెన్యూస్, దిస్ ఈజ్ 4
and this is 5. What is the missing number here? It is 3. So we know that Pythagorean త్రికాలు వీటి 3, 4, 5. సో ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఇది మిస్ అయింది, సో అది ఇక్కడ రాసాం 3 అనేది. ఓకే, సో కొసీకెంట్ ఎక్స్, హౌ ఇట్ ఈస్ డిఫైన్డ్? కొసీకెంట్ ఎక్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఎక్స్. డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు. ఇది 4/5 కాబట్టి ఇక్కడ మనం 5/4 ప్లస్ కాట్ ఎక్స్. కాట్ ఎక్స్ అనేది ఏంటి? ఆసన్న భుజము బై ఎదుటి భుజము. ఆసన్న భుజము బై ఎదుటి భుజము 3/4. సో 5 + 3 8/4 and the answer is 2. 8/4 is equal to 2. Cot x is equal to 5/12 అయితే sin x plus 1/cot x plus secant x విలువ ఎంత? సో cot x is equal to 5/12 that is given. అది ఇచ్చారు. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటండి? sin x plus 1/cot x plus secant x is equal to how much? So 5/12 that is given. So what is cot x? Cot x ఎలా నిర్వచించబడింది? ఆసన్న భుజము బై ఎదుటి భుజము, adjacent side బై opposite side. సో దీన్ని x అనుకుంటే this is adjacent side 5, opposite side 12. So we know that 5, 12 ఉన్నప్పుడు మిస్సింగ్ నెంబర్ ఏంటండి? 13. Okay, so you can write 13 here. Now sin x opposite side by hypotenuse. What is opposite side? 12 by hypotenuse, 12/13. 1/cot x. 1/cot x, already cot x is given, reciprocal of that. Cot x is 5/12. So 1/cot x is 12/5 plus secant x. Secant x is ఆసన్న భుజము బై కర్ణము. సారీ, కర్ణము బై ఆసన్న భుజము. కర్ణము ఏంటండి? 13 బై ఆసన్న భుజము 5. సో ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 13 5s are 65. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 5 12s are 60 ప్లస్ 13 12s are 156 ప్లస్ 13s are 169. సో వీటిని సింప్లిఫై చేస్తే 60 ప్లస్ 156 ప్లస్ 169 ఈజ్ 385/65. and if you simplify 5 13s are 5 7s are 5 7s are, that is 77/13 is the answer. Cot x is equal to 5/12 అయితే secant x plus cosecant x విలువ ఎంత? Cot x is equal to 5/12 అయినా secant x plus cosecant x యొక్క విలువ ఎంత? So what is given in the problem? Cot x. So write down the triangle. Cot x ఆసన్న భుజము బై ఎదుటి భుజము, it is 5 and 12. Now here it is 13. So we know that 5, 12, 13 are Pythagorean triplets. Pythagoras త్రికాల్లో 12, 5 ఉందండి, మిస్సింగ్ 13 కాబట్టి ఇక్కడ 13 రాసుకోండి. సో ఇప్పుడు secant x. Secant x అంటే కర్ణము బై ఆసన్న భుజము. వాట్ ఈస్ కర్ణము ఇయర్? 13 బై ఆసన్న భుజము 5 ప్లస్ cosecant x కర్ణము బై ఎదుటి భుజము, hypotenuse బై ఆపోజిట్ సైడ్, దట్ ఈస్ 12 is equal to 13/5 plus 13/12. So here LCM is 60, 12 13s are 156 plus 13 5s are 65. So that is 221/60. So option 2 is the answer. Now trigonometric identities, త్రికోణమితీయ సర్వ సమీకరణాలు. ఇక్కడ తీసుకుంటే sin square theta plus cos square theta is equal to 1, secant square theta minus tan square theta is equal to 1, cosecant square theta minus cot square theta is equal to 1. So first మనం sin square theta plus cos square theta is equal to 1 తీసుకుంటే ఇక్కడ నుంచి మనం ఇంకా ఒక 4 ఫార్ములాస్ మనం డిరైవ్ చేయొచ్చు. sin square theta is equal to, if you send cos square theta to the other side, 1 minus cos square theta, and if you want sin theta here, so it will become under root 1 minus cos square theta. Next cos square theta is equal to, from this cos square theta, if you send sin square theta to the other side, it will become 1 minus sin square theta. Sin square theta ని అటువైపు పంపిస్తే ఇప్పుడు cos theta ఏమవుతుంది? అండర్ రూట్ 1 minus sin square
టీటా. ఇలా ఒక ఐడెంటిటీ నుంచి ఇంకా 4 ఫార్ములాస్ మనం డిరైవ్ చేయొచ్చు. ఇవన్నీ గుర్తుంచుకుంటే మనకు టైం సేవింగ్, చాలా టైం సేవ్ అవుతుంది మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. అలాగే సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి కూడా సీకెండ్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా secant theta is equal to under root 1 plus tan square theta, then tan square theta is equal to, so send tan square theta to this side and 1 to the other side. అప్పుడు మనకి ఏమొస్తుంది secant square theta minus 1. అలాగే ఇంకా ఏంటంటే tan theta is equal to under root secant square theta minus 1. అలాగే మిగిలిన థర్డ్ ఐడెంటిటీ ఏంటండి, cosecant square theta minus cot square theta is equal to 1. The cosecant square theta can be written as 1 plus cot square theta. అలాగే cosecant theta is equal to under root 1 plus cot square theta. అలాగే ఇక్కడ నుంచి cot square theta కావాలంటే 1 ఓకే cosecant square theta minus 1. అలాగే cot theta is equal to under root cosecant square theta minus 1. సో ఇలా ఆ 3 ఐడెంటిటీస్ నుంచి మనం ఇంకా 12 ఫార్ములాస్ మనం రాబట్టొచ్చు. ఈ 12 ఫార్ములాస్ మీరు గుర్తుంచుకుంటే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సింప్లిఫై రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. దీన్ని సింప్లిఫై చేయాలి. సో ఇప్పుడే మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ గురించి నేర్చుకున్నాం. వాట్ ఈస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా, దట్ ఈస్ కాస్ స్క్వేర్ టీటా బై వాట్ ఈస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా, దట్ ఈస్ సైన్ స్క్వేర్ టీటా. బట్ వీ నో దట్ వాట్ ఈస్ కాస్ బై సైన్, కాస్ బై సైన్ ఈస్ కాట్. సో హియర్ కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా ఈస్ cot square theta. So cot square theta, square root of cot square theta is cot theta. So ఈ 1 minus sin square theta divided by 1 minus cos square theta under root ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఏంటండి, cot theta. సో దట్ ఈస్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా సింపుల్ క్వశ్చన్. సాల్వ్ 1 plus tan square theta. సో ఆల్రెడీ వీ హ్యావ్ ఏ ఐడెంటిటీ, మనకు ఐడెంటిటీ గురించి నేర్చుకున్నాం. సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో అది డైరెక్ట్ ఫార్ములా. వాట్ ఈస్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా, దట్ ఈస్ సీకెండ్ స్క్వేర్ టీటా. దిస్ ఈస్ డైరెక్ట్ ఫార్ములా. సో ద ఆన్సర్ ఈస్ సీకెండ్ స్క్వేర్ టీటా, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సింప్లిఫై ఆర్ సాల్వ్ 1 మైనస్ టాన్ స్క్వేర్ టీటా by tan square theta. 1 minus tan square theta by tan square theta. దాన్ని సాల్వ్ చేద్దాం. ఎలా చేద్దాం, 1 minus tan square theta can be written as, or we don't have direct formula for 1 minus tan square theta because we have 1 plus tan square theta is equal to secant square theta, but we don't have 1 minus tan square theta. మనకి ఆ ఫార్ములా లేదు, కానీ ఇక్కడ tan square theta ఉంది. 1 minus tan square theta by tan square theta. ఇలాంటప్పుడు దీన్ని సపరేట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 1 by tan square theta మైనస్ tan square theta by tan square theta. What is 1 by tan square theta? Reciprocal of tan, cot square theta. So 1 by tan ని cot square theta అని రాసుకోవచ్చు. tan square theta cancel, cot square theta minus 1. So cot square theta minus 1 is our answer. So option 4. ఇప్పుడు మనం ఆ త్రికోణమితీయ నిష్పత్తులు ఒక పర్టిక్యులర్ యాంగిల్స్కి, కొన్ని ప్రత్యేకమైన కోణాలకి త్రికోణమితీయ విలువలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అక్కడ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees అలా 5 యాంగిల్స్ ఉన్నాయి. వాటికి సైన్ టీటా వాల్యూ ఏంటి, కాస్ టీటా వాల్యూ ఏంటి, టాన్ టీటా వాల్యూ ఏంటి, కొసికెంట్, సీకెంట్, కాట్ టీటా వాల్యూ ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ సైన్ 0, వీటి డెరివేషన్ మనకేం అక్కర్లేదు, ఆ విలువలు మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. సైన్ 0, సో ఇప్పుడు నేను సైన్ వాల్యూస్ చెప్తానండి. సైన్ 0 ఈజ్ 0, సైన్ 30 degrees 1/2, సైన్ 45 degrees 1/√2,
సైన్ 60 డిగ్రీస్ √3/2, సైన్ 90 డిగ్రీస్ 1. సో ఇది సైన్కి సంబంధించిన విలువలండి. సైన్ 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, ఇంకా 90 డిగ్రీస్. ఈ విలువలు గుర్తుంచుకోవడానికి మనం ఒక చిన్న షార్ట్ కట్ నేర్చుకుందాం. ఇప్పుడు 0, 1/2, 1/√2, √3/2, 1, 0, 30, 45, 60, 90. ఈ విలువలు గుర్తుంచుకోవడానికి నేను ఒక చిన్న షార్ట్ కట్ చెప్తానండి. ఇక్కడ 0, 1, 2, 3, 4 ఇలా 0 పైన 0, 30 పైన 1, 45 పైన 2, 60 పైన 3, 90 డిగ్రీస్ పైన 4 అని రాయండి. 0, 1, 2, 3, 4, 5. Now divide everything by 4. Divide everything by 4. 0/4, 1/4, 2/4, 3/4, 4/4 and put root for everything. √1/4, √2/4, √3/4, √4/4. Now simplify and write the value. 0/4. 0/4 is 0. √0 is what? 0. ఈ 0 వాల్యూ వచ్చింది కదండి. ఇప్పుడు 1/4. √1 ఎంత అండి? 1. √4 ఎంత? 2. నెక్స్ట్ 2 1s 2 2s. √1 ఎంత అండి? 1/√2. ఇది sin 45 వాల్యూ. √3 is √3 by √4 ఎంత అండి? 2. నెక్స్ట్ √4/4 that is 1. √1 is 1. సో ఇలా ఈ వాల్యూస్ని ఉపయోగించి మనం ఈ విలువల్ని గుర్తుంచుకోవచ్చు. 0, 1/2, 1/√2, √3/2 and 1. If you remember one value, the sine value, you can write full complete table. So now here you have sine here. Now how to write cos? How to write cos? Just write in reverse order. ఇక్కడ 1 ఉంది కదా, ఫస్ట్ స్టార్ట్ విత్ 1. నెక్స్ట్ √3/2 మీరు ఇందాక ఇలా రాశారు, ఇప్పుడు ఇలా రాయండి. 1/√2, నెక్స్ట్ 1/2, నెక్స్ట్ 0. సో cos 0 is 1, cos 30 is √3/2, cos 45 is 1/√2, cos 60 is 1/2 and cos 90 is 0. Once when you know these two angles, the table will become more easy. Now tan value. Tan అంటే ఏంటండి? మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. tan అంటే sin by cos అని. అంటే ఈ వాల్యూ బై ఈ వాల్యూ, ఇది సైన్ వాల్యూ, ఇది కాస్ వాల్యూ. ఈ సైన్ బై కాస్ చేస్తే ఏమొస్తుందండి? tan అంటే ఏంటి? వి నో సైన్ బై కాస్. సో 0/1 0, 1/2 by √3/2, 2 2 క్యాన్సిల్ అయిపోతుంది, 1/√3 ఉంటుంది. 1/√2 by 1/√2, సో tan 45 is 1. √3/2 by 1/2, 2 2 క్యాన్సిల్ అయిపోతుంది, √3 and 1/0, ఎనీథింగ్ బై 0. సో డివిజబిలిటీ బై 0 ఈజ్ అన్డిఫైన్డ్. అది నిర్వచించబడలేదు. దాన్ని అందుకే మనం ఇన్ఫినిటీ అంటాం. 1/0 ఈజ్ ఇన్ఫినిటీ, 1/∞ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలి. సో ఇవి tan వాల్యూస్ అండి. 0, tan 0 is 0, tan 30 is 1/√3, tan 45 is 1, tan 60 is √3, tan 90 is infinity. Now cot. సో cot ఎలా అండి? జస్ట్ ఈ tan ని రివర్స్ ఆర్డర్లో రాయండి. ఇన్ఫినిటీ, √3, 1, 1/√3, 0. సో జస్ట్ లేదా cos by sin 1/0 ఇన్ఫినిటీ, √3/2 by 1/2 √3, 1/√2 by 1/√2 1, 1/2 by √3/2 is 1/√3 and 0/1 is 0. అది ఇంకో రకంగా ఎలా గుర్తుంచుకోవచ్చు? కాట్ అంటే ఏంటండి? 1/tan, 1/tan, tan కి రెసిప్రోకల్ 1/0 ఇన్ఫినిటీ, 1/1/√3 √3, 1/1 1, 1/√3 1/∞ 0, 1/∞ 0. ఇప్పుడు సీకెంట్. సో ఇప్పుడు మనం కొసీకెంట్ అండ్ సీకెంట్ కూడా నేర్చుకుందాం. కొసీకెంట్ అంటే ఏంటండి? 1/sin. అప్పుడు ఏమవుతుంది? 1/0 ఇన్ఫినిటీ, 1/1/2 2, 1/1/√2 √2 అండ్ √3/2కి రెసిప్రోకల్ 2/√3 అండ్ 1/1 ఈజ్ 1. ఇది కొసీకెంట్ థీటా వాల్యూ. ఇప్పుడు సీకెంట్ థీటా ఏంటండి? కాస్కి రెసిప్రోకల్, లేదా సో కాస్కి రెసిప్రోకల్ ఏంటండి? 1/1 అంటే 1, √3/2 రెసిప్రోకల్ ఎంతండి? 2/√3, లేదా
మనం కొసీకెంట్ ఇలా రాసాం, సీకెంట్ని ఇలా రాసుకోవచ్చు. సో √2 అండ్ ఇది 2 అవుతుంది, ఇది ఇన్ఫినిటీ అవుతుంది. ఓకే, చూడండి సీకెంట్ ఆల్రెడీ మనం కాట్ వాల్యూస్ కనుక్కున్నాం. ఇన్ఫినిటీ √3 1, 1/√3 0. సో రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ దిస్ టేబుల్. ఇట్స్ గోయింగ్ టు బీ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. చాలా ఇంపార్టెంట్ ఈ వాల్యూస్ గుర్తుంచుకోవడం. ఈ వాల్యూస్ మీదనే మీకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి చూద్దాం. sin 60 యొక్క విలువ ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin 60? జస్ట్ నౌ వీ హ్యావ్ లెర్న్డ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin 60. దట్ ఈస్ √3/2. ఇట్ ఈస్ డైరెక్ట్ క్వశ్చన్. సో sin 60 is √3/2, ఆప్షన్ 2. నెక్స్ట్ sin θ minus cos θ is equal to 0 అయితే what is the value of sin power 6 θ plus cos power 6 θ? So sin θ minus cos θ 0 అయితే sin power 6 θ ప్లస్ cos power 6 θ యొక్క విలువ ఎంత? ఇది చూస్తే మనకేదో చాలా పెద్ద లెంతీ ప్రాబ్లం ఏమో అనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ వెరీ సింపుల్. చూడండి, ఇప్పుడు sin θ minus cos θ is equal to 0 అంటే కెన్ ఐ రైట్ sin θ is equal to cos θ ఇలా రాసుకోవచ్చు కదండి. sin θ is equal to cos θ అని ఈ cos θ అటు పంపించాను. నౌ sin θ, send cos θ again this side, it will become sin θ by cos θ is equal to 1. sin θ by cos θ ఏమవుతుందండి? tan θ. సో tan θ is equal to 1. సో tan θ వాల్యూ 1 ఎప్పుడు అవుతుంది? θ అనేది 45 degrees అయినప్పుడు. θ అనేది 45 degrees అయినప్పుడు tan θ వాల్యూ 1 అవుతుంది. సో ఈ tan θ వాల్యూ ఇక్కడ రాయండి. అప్పుడు ఏమవుతుంది? sin to the power of 6 45 degrees ప్లస్ cos to the power of 6 45 degrees. sin 45 వాల్యూ ఎంత అండి? 1/√2. 1/√2 హోల్ పవర్ 6 ప్లస్ 1/√2 హోల్ పవర్ 6. సో 1/√2 హోల్ పవర్ 6ని 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. అంటే ఇది 1/8 ప్లస్ 1/8. ఆన్సర్ ఈజ్ 2/8. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. అండ్ ద ఆప్షన్ ఈజ్ ఎస్, ఇట్ ఈస్ 4. నెక్స్ట్ క్వశ్చన్ అండి, tan 45 యొక్క విలువ ఎంత? ఇది డైరెక్ట్ క్వశ్చన్. tan 45 వాల్యూ ఎంత అండి? ఇట్ ఈస్ 1. సో ఆప్షన్ ఈజ్ 4. నెక్స్ట్ sin square 30 into cos square 45 plus 4 tan square 30 plus 1/2 sin square 90 minus 2 cos square 90 plus 1/24 యొక్క విలువ ఎంత? సో sin square 30, ఇందులో మనం ఈ వాల్యూస్, ఈ కోణాల యొక్క విలువల్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ప్రాబ్లం అంత పెద్దగా అనిపించినా ఇట్ ఈస్ వెరీ ఈజీ. sin 30 వాల్యూ ఎంత అండి? ఇట్ ఈస్ 1/2. సో 1/2 హోల్ స్క్వేర్, cos 45 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 tan 30 వాల్యూ ఎంత అండి? 1/√3. సో 1/√3 హోల్ స్క్వేర్ ప్లస్ 1/2 sin 90 వాల్యూ 1. సో 1 స్క్వేర్ minus 2 cos 90 is 0 square plus 1/24. So 1/2 whole square అంటే 1/4, 1/√2 whole square అంటే 1/2, 1/4 into 1/2 1/8 plus 1/√3 whole square it is 1/3. ఇక్కడ 4 ఉంది, సో 4/3 plus ఇక్కడ 1/2 minus 0 square is 0 into 2 is 0 plus 1/24. సో ఇక్కడ జస్ట్ సింపుల్ ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఎంత అండి? 8 3 24 అవుతుంది. సో ఇక్కడ 3 ప్లస్ 3 8 24. సో 8 4 32 ప్లస్ 2 into 12 12 ప్లస్ 1. సో 12 ప్లస్ 1 13, 13 ప్లస్ 3 16 ప్లస్ 32 48/24 and the answer is 2. So the option 3 is the right answer. ఓకే, నెక్స్ట్ టీటా యొక్క విలువ 30 డిగ్రీలు అయితే tan స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా యొక్క విలువ ఎంత? సో tan స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా వాల్యూ ఎంత అని అడిగారండి. ఇక్కడ క్లియర్గా టీటా వాల్యూ 30 డిగ్రీస్ ఇచ్చారు. సో tan 30 ప్లస్ కాట్ 30 వాల్యూ మనకు తెలిస్తే సరిపోతుంది. tan 30 ఈజ్ 1/√3 హోల్ స్క్వేర్ ప్లస్ కాట్ 30
ఈజ్ ఇట్స్ రెసిప్రోకల్ √3 హోల్ స్క్వేర్. సో 1/√3 హోల్ స్క్వేర్ అంటే 1/3, √3 హోల్ స్క్వేర్ అంటే 3. సో 1 + 3 3s are 9. సో 10/3 is the answer. So option is 4. Next question. 2 cos theta is equal to √3 అయితే cos theta into tan theta వాల్యూ ఎంత? cos theta into tan theta వాల్యూ ఎంత? ఇచ్చింది ఏంటండి మనకు ప్రాబ్లంలో 2 cos theta is equal to √3. అప్పుడు cos theta ఏమవుతుందండి? ఇఫ్ యూ సెండ్ 2 to the other side అటు పంపిస్తే √3/2 అవుతుంది. cos theta ఎప్పుడు √3/2 అవుతుందండి? థీటా యొక్క ఏ విలువకు cos theta √3/2 అవుతుంది? cos 30 degrees. సో థీటా వాల్యూ ఏంటండి? 30 degrees. ఇప్పుడు cos theta ఎంతండి? cos 30 ఇంటూ tan 30. cos 30 వాల్యూ ఇప్పుడే మనం ఇక్కడ నేర్చుకున్నాం, అది √3/2. tan 30 ఈజ్ 1/√3 అండి. √3 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ వచ్చేసి 1/2. లేదా దీన్ని ఇంకోలాగా కూడా చేయొచ్చండి. ఆర్ ఇదేంటండి? cos theta ఈజ్ ఈక్వల్ టు √3/2. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? cos theta ఇంటూ tan theta. tan theta అంటే ఏంటండి? sin theta బై cos theta అని రాసుకోవచ్చు కదా. సో cos theta క్యాన్సిల్ అయిపోతే sin theta. theta వాల్యూ మనకు తెలుసు sin 30 వాల్యూ 1/2. సో ఎలా చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. ఆ మూమెంట్లో మీకు ఎలా తోస్తే అలా చేయండి. ఏది షార్ట్ కట్ అని మీకు అనిపిస్తే అది చేయొచ్చండి. సో ఇంతవరకు మనం వాట్ ఈజ్ ట్రిగానోమెట్రీ, అసలు త్రికోణమితి అంటే ఏంటి, వాట్ ఆర్ ట్రిగానోమెట్రిక్ రేషియోస్, త్రికోణమితీయ నిష్పత్తులు మరియు ట్రిగానోమెట్రిక్ ఐడెంటిటీస్, ట్రిగానోమెట్రిక్ రేషియోస్ డిఫరెంట్ యాంగిల్స్కి అంటే 0 degreesకి 30, 45, 60, 90 degreesకి ట్రిగానోమెట్రిక్ రేషియోస్ వాల్యూ ఏంటి. సో ఇవన్నీ మనం తెలుసుకున్నాం. మనం నెక్స్ట్ పార్ట్లో వాట్ ఆర్ ద ట్రిగానోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, పూరక కోణాల యొక్క త్రికోణమితీయ నిష్పత్తులు అంటే ఏంటి, మరియు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగానోమెట్రీ. సో త్రికోణమితి వల్ల వచ్చే ఉపయోగాలు అంటే హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయడం, అట్లాంటి ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం.